మళ్ళీ తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు మళ్ళీ ఆడనే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పుడు ఎందుకు? వాళ్ళు ఒక్కొక్కరు 10, 12, 18 లక్షలు పెట్టి కట్టుకున్నారు ఇండ్లు. ఇవాళ ఆ ఇండ్లు కూలగొట్టి ఇప్పుడు తీరా హంతకుడే సంతాపం చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ ఈ సిపాయిలే పోయి పట్టాలు ఇస్తారంట. ఎక్కడిస్తారు? అది అక్కడ ఇవ్వరంట. ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ మాఫియాకి అడ్డం వస్తుంది కాబట్టి పక్కన ఎక్కడో ఇస్తాం. అది కూడా అందరికి ఇవ్వరంట. ఇప్పుడు వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే మంత్రులకి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి 16 నుంచి. మేము వదిలిపెట్టాం. అటు మండలిలో ఇటు హౌస్ లో నిలదీస్తాం. ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఎందుకంటే ఇలా రియల్ ఎస్టేట్ మాఫియా భాగవతం బయటపడితే తట్టుకోలేరు. అందుకే ఇవాళ ఆగమేఘాల మీద పట్టాల పంపిణీ నిర్ణయం తీసుకున్నాం. నేను ప్రభుత్వాన్ని ఒకటే చెప్తా ఉన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒకటే చెప్తా ఉన్నా, వెలుగుమట్లలో ఏ నిర్ణయం అయితే మీరు తీసుకోక తప్పలేదో రాష్ట్ర వ్యాప్తంగా మీరు కూలగొట్టిన ప్రతి ఇల్లు ఆ ఇంటికి మళ్ళీ ఆ కూలిపోయిన వాళ్ళకి న్యాయం జరిగేదాకా, వాళ్ళకి పట్టాలు ఇచ్చేదాకా, వాళ్ళకి ఇండ్లు కట్టించేదాకా మేము వదిలిపెట్టాం.